హాయ్ గాయ్స్, ఫైనల్లీ కన్నప్ప మూవీ చూసేసాను. ఎన్నో గొడవలు, ట్రోలింగ్స్, యూట్యూబర్స్ మీద కేసులు, హార్డ్ డిస్క్ మిస్సింగ్లు, ఫ్యామిలీ గొడవలు ఇవన్నీ దాటుకొని కన్నప్ప మూవీ అయితే ఫైనల్లీ రిలీజ్ అయిపోయింది. స్టోరీ విషయానికి వస్తే ఈ మూవీలో 2 ట్రాక్స్ ఉంటాయి. ఒకటి దేవుణ్ణి నమ్మని తిన్నడు, లాస్ట్కి శివుడికి పరమ భక్తుడు ఎలా అవుతాడు, ఇది ఒక ట్రాక్. ఇంకొకటి వాయులింగాన్ని సొంతం చేసుకోవడానికి విలన్ వాళ్ళ ఆర్మీతో ఒక 5 ఊర్లని నాశనం చేసుకుంటూ ఆ వాయులింగాన్ని సొంతం చేసుకోవాలని అనుకుంటుంటాడు. సో అతన్ని ఆపడానికి ఒక 5 ట్రైబ్స్లు కలిసికట్టుగా అతన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తాయి, లాస్ట్కి ఆపుతాయి. అందులో ఒక ట్రైబు మన వంచ విష్ణుది. సో స్టోరీ ఇలా ఈ 2 ట్రాక్స్లో నడుస్తూ వీవ్ చేసుకుంటూ లాస్ట్కి తిన్నాడు కన్నప్ప ఎలా అయ్యాడు అనేది స్టోరీ. మూవీలో 2 విషయాల కోసం మనం బాగా వెయిట్ చేస్తుంటాం. ఒకటి ప్రభాస్ పోర్షన్ ఎప్పుడు వస్తుందా అని, అండ్ ఇంకొకటి శివయ్య అని మంచు విష్ణు ఎప్పుడు అంటాడని. ఈ రెండింటి కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. ఒకటైతే వస్తుంది మూవీలో, రెండో విషయం అయితే రాలేదు. ప్రభాస్ సీక్వెన్స్ ఒకటే మూవీకి చాలా హై ఇచ్చే సీక్వెన్స్ మూవీ మొత్తంలో. అండ్ మూవీ లాస్ట్ 30 మినిట్స్ కూడా మొత్తం మూవీని క్యారీ చేసే పోర్షన్ ఆ లాస్ట్ 30 మినిట్సే. ఎంతో ఎక్స్ట్రాడినరీగా ఉండాల్సిన ఆ సీక్వెన్స్ కూడా అంత ఎమోషన్ని తీసుకురాలేకపోయింది అని నాకైతే అనిపించింది. మూవీ తీసిన లొకేషన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ స్టోరీకి బాగా యాడ్ అయినట్టయితే అనిపించాయి. ఒకటి ఏంటంటే టీజర్లో వచ్చిన బ్యాక్లాష్ని మంచు విష్ణు బాగా అదంతా తీసుకొని ఆ టీజర్లో మెటీరియల్ ఏదైతే అందరూ రోస్ట్ చేశారో అది మొత్తం తీసేసాడు. ఎంతవరకు తీసేసాడంటే తిన్నాడో అని వాడు అంటాడు కదా, వాడి డైలాగ్ కట్ చేసేసాడు. జంప్ చేస్తూ సైడ్కి చూస్తూ బాణం వేస్తాడు, అది తీసేసాడు. లాస్ట్లో శివయ్య అనేది కూడా సినిమాలో తీసేసాడు. చెప్పాలంటే సినిమా అంతా శివయ్య అని ఎక్కడ అంటాడా అని వెయిట్ చేస్తూ ఉండే నేను, కానీ అది అసలు ఎక్కడా పెట్టలేదు. ఆ సీన్ మొత్తం అతను కట్ చేసేసాడు. మరి దానివల్ల మూవీకి ఏమన్నా ఎమోషనల్ హై పాయింట్ ఏమన్నా మిస్ అయిందో ఏమో నాకు తెలియదు, కానీ బట్ అది అయితే సినిమాలో కట్ చేసేసాడు అతను. మూవీలో చాలా ఆక్వర్డ్గా స్టిక్ అవుతున్న పాయింట్ ఏంటంటే ఈ ట్రైబల్స్ మాట్లాడే లాంగ్వేజ్ అస్సలు కన్సిస్టెంట్గా ఉండదు. ఒకప్పుడేమో చక్కగా తెలుగు మాట్లాడతారు, ఇంకొకసారి ఏమో ఆ కోయ భాష లాగా మాట్లాడడానికి ట్రై చేస్తుంటారు. ఇంకా నాకైతే బిగ్గెస్ట్ మైనస్గా అనిపించింది ఏంటి అంటే ఈ శరత్ బాబు వీళ్ళు డైలాగ్స్ వీళ్ళే డబ్ చేసుకోవడము. అది వాళ్ళకి వచ్చి రాని తెలుగులో వాళ్ళు మాట్లాడుతుంటే అది తెలిసిపోతుంది. అట్లనే ప్రతి క్యారెక్టర్ వాళ్ళ ఓన్ వాయిస్తో వాళ్ళు డబ్బింగ్ చెప్పడం వల్ల అది అస్సలు అతికినట్టు అక్కడ కనపడటం లేదు. అక్షయ్ కుమార్ కూడా అతనే తెలుగులో మాట్లాడి చెప్పినట్టున్నాడు. సో అది కూడా వాళ్ళు మాట్లాడేటప్పుడు అంత మంచిగా సెట్ అవ్వలేదు. అది వాళ్ళకి ఎవరితో అన్న డబ్బింగ్ చెప్పుచుండే మేబీ ఇంకొంచెం బెటర్గా ఉండేదేమో. అండ్ ఆల్సో లాంగ్వేజ్ కన్సిస్టెన్సీ కూడా ఒకటి ఏమైనా పెట్టుకుంటే ఇంకొంచెం అది మూవీకి వాల్యూ యాడ్ అయి ఉండేదేమో. అది ఊరికే అటు ఇటు వాళ్ళు మాట్లాడడం భాష మారిపోతూ ఉండేసరికి మూవీ మీద కాన్సన్ట్రేషన్ పోతూ ఉంటుంది ఆ లాంగ్వేజ్ వాళ్ళు మాట్లాడే విధానం వల్ల. అండ్ వార్ సీక్వెన్స్ విలన్ని ఆపడం ఈ స్టోరీ జోన్కి వస్తేనేమో ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ ఈ థీమ్ మీదే నడుస్తుంది మూవీ. విలన్ ఎలా ఆపాలి, 5 గ్రామాలు కలిసికట్టుగా అతన్ని ఫైనల్గా ఎలా ఆపారు అనే దారిలో మూవీ నడుస్తూ ఉంటుంది. అట్లాంటి దాన్ని తీసుకొచ్చి లాస్ట్కి అసలు ఆ ఫైట్ కూడా సరిగా చూపిరు. అది హీరో లాస్ట్కి వెళ్ళి ఊరికనే ఫాస్ట్గా విలన్ని చంపేస్తాడు, అది అక్కడితో ఆగిపోతుంది, అందరు చప్పట్లు కొడతారు. అంత ఈజీగా చంపేయడానికి అయితే అంత ప్లానింగ్, అంత ఎఫర్ట్, 5 గ్రామాలు కలిసి రావడం, వాళ్ళ మధ్యలో గొడవలు పడడం, మళ్ళీ అవి సద్దుమణిగేలా వాళ్ళు మీటింగ్స్ అవన్నీ చేయడం, ఇన్ని చేయాల్సిన అవసరం ఏముంది, అసలు అంత ట్రాక్ ఎందుకు పెట్టారు అనిపిస్తుంది. ఇప్పుడు ఆ లాస్ట్ ఫైట్ సీక్వెన్స్ మొత్తం అది ప్రాపర్గా తీయలేనప్పుడు ఇంత టైం అందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల అసలు దానికి పే ఆఫే లేదు మనం అంతసేపు చూసినందువల్ల అనిపిస్తుంది. ఇట్ ఫీల్స్ లైక్ అ వెరీ బిగ్ లెట్ డౌన్ అని అయితే నాకు అనిపించింది. సో దాట్ వార్ సీక్వెన్స్ అండ్ ఎవ్రీథింగ్ అసలు మూవీలో ఐ థింక్ నాకు తెలిసి ఆ లాంగ్వేజ్ కన్సిస్టెన్సీ తర్వాత ఇంకో పెద్ద మైనస్ ఈ వార్ సీక్వెన్స్. మ్యూజిక్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల బాగానే అనిపించింది, కొన్ని చోట్ల అంత అతకలేదు.
అక్కడ జరిగే సీన్కి దానికి సంబంధం లేనట్టు అనిపించింది కొన్ని చోట్లయితే. కానీ 2 సాంగ్స్ అయితే బాగున్నాయి. ఒకటి 'శివ శివ శంకర' సాంగ్, లాస్ట్లో శంకర్ మహాదేవ్ అని ఒక సాంగ్ వచ్చింది, మోహన్ బాబు లాస్ట్లో పాడతారు. అది టైటిల్స్ పడేటప్పుడు కాళహస్తి స్టోరీ పాడతారు వాళ్ళు. ఐ థింక్ మంచు విష్ణు పిల్లలు పాడినట్టున్నారు. ఆ పాట కూడా చాలా బాగుంటుంది. అంతే, మ్యూజిక్ గురించి ఇంకా అంతగా చెప్పుకోదగ్గట్టు స్టాండ్ అవుట్గా ఏమనిపించలేదు. ఆ 3 పాటలు బాగున్నాయి అండ్ కొన్ని చోట్ల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వర్క్ అయింది అంతే. అసలు మూవీలో ఇంటర్వెల్ బ్లాక్ ఎందుకుందా అనిపించింది అసలు. అంటే యూజువల్లీ పాతకాలంలో అయితే ఇంటర్వెల్ అంటే అంత పట్టించుకోమేమో కానీ ఈ టైమ్స్లో మనకి ఇంటర్వెల్ బ్లాక్ అనేది మూవీకి చాలా హై పాయింట్ ఉంటుంది. లేకపోతే స్టోరీలో ఒక సర్ప్రైజ్ ఎలిమెంటో లేకపోతే నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే వచ్చేదానికి ఒక లీడ్ లాగా ఉంటుంది. అలాంటి టైంలో కూడా అసలు మూవీలో ఎట్లాంటి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయకుండా ఏం జరుగుతుందా అని ఎలాంటి మనలో ఇంట్రెస్ట్ ఇన్వోక్ చేయని ఒక ఇంటర్వెల్ బ్లాక్ చాలా కాలం తర్వాత నేను ఇప్పుడే చూశాను. ఎంత మీడియోకర్ మూవీ అయినా ఇంటర్వెల్ బ్లాక్ అందరూ చాలా కేర్ తీసుకుంటున్నారు ఇప్పుడు. అలాంటిది ఈ సినిమాలో అసలు ఆ ఇంటర్వెల్ వచ్చినప్పుడు అరే ఇక్కడ ఇంటర్వెల్ ఎందుకు వచ్చింది అన్నట్టు అనిపించింది నాకైతే. ఫైనల్గా చెప్పాలంటే ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ బ్యూటిఫుల్ లొకేషన్స్, 2-3 మంచి పాటలు, ప్రభాస్ 20 minutes ఎపిసోడ్ అండ్ లాస్ట్లో 20-30 minutes క్లైమాక్స్ అంతే. సో దీనికోసం చూడాలనుకుంటే మూవీ చూడొచ్చు. ఆ లాస్ట్ 20-30 minutes కూడా ఎందుకు అని అంటే మనం అంతసేపు కూర్చున్నాం కాబట్టి ఆ కన్నప్ప లాస్ట్లో ఆ సీక్వెన్స్ మనకి ఓకే అట్లీస్ట్ బాగానే ఉంది బాబు అని అనిపిస్తుంది. కానీ ఈ మూవీ మంచు విష్ణు కాకుండా ఇంకెవరన్నా డెప్త్గా పర్ఫామ్ చేయగలిగే యాక్టర్ ఎవరన్నా చేసుంటే కనుక ఈ మూవీ హ్యాజ్ రియలీ గ్రేట్ పొటెన్షియల్. అసలు మేబీ ఇండియాలో ఇంకో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యిండేదేమో. దట్స్ ఇట్ గైస్ ఫర్ కన్నప్ప రివ్యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.